కాదురా ఏం చేస్తున్నావు? ఎవరు అమ్మ? ఈ పొద్దు లవర్స్ డే, దానికి మేము లవ్ చేసుకుంటున్నాం. లవ్? ఈ పుష్పగాడు లవ్ ఫెయిల్ అయిన తర్వాత ఎవడు లవ్ చెయ్యకూడదు. కేశవా, నాకేమో డౌట్ కొడతాండి అదరా యాడ. ఏమి మరి ఏందిరా తెల్ల బనీన్? నేనే కర్రీ బనీన్ వేసుకున్నానా? మా పెద్దత్త పెట్టింది ఆ డ్రెస్. ఊరంతా అత్తోలే ఉన్నారా నీకే? అవును. శ్రీవల్లి వస్తుందేమరా? వస్తుందనా? నేను పోయి మాట్లాడిచ్చొస్తానా? కాదురా నా కొడక, నీకేం పని ఉందని మాట్లాడతావు ఆ పిల్లతో? నీకు నీ గురించి చెప్పి మాట్లాడిచ్చొస్తాను. వద్దొద్దు, ఇప్పటి నుంచి నేనే మాట్లాడతా. నాకు కొంచెం సిగ్గు అవుతుంది. నన్ను చూస్తుందో లేదో చూడు. ఉండనా ఇంకా రోజు లే కేశవా, చెప్పన్నా. నేను సిగ్గుపడినట్టే ఆ పిల్ల కూడా సిగ్గుపడే కదలే. లేదు, నిన్ను చూసి సిగ్గుపడలే, నన్ను చూసి సిగ్గుపడి నక్కుంటున్నా. కాదలే, హీరో నేనా నువ్వా? ఏమాది ఆ పాపకి ఏం తెలిసినేమో గానీ నన్ను చూసి నక్కుంటున్నా. శ్రీవల్లి, శ్రీవల్లి చూపే బంగారమాయనే శ్రీవల్లి. ఏమరా అట్లెళ్తున్నావు? కళ్ళగొడ్డు కేశవా, అన్న స్టెప్ వేసిండురా ప్రేమతో. ఇది దోకడం కాదా, అన్ని నీకు ఇట్లా దిక్కుమాలని వస్తాయి. ఏదో పొర్లు దొరుకుతుంటే నేను అనుకున్నాను. అనుకుంటావు, సగం దళిద్రమే నా అనుకుంటావు. ఏంది మెస్రీ వల్లే నేను పిలుస్తా అంటే అట్లే పోతున్నావు పట్టించుకోకుండా? ఏం రా నా ఎంట పడుతున్నావు? చెయ్యి ఒకటేనా, కాలు కూడా సొట్టపోయిందా ఏమి? ఏంది మేము వాని కళ్ళగొడ్డు కానీ కూతురుకి నిన్నావా అట్లా మాట్లాడుతాండావు? ఏందో అవలా చేస్తా అంటే చూస్తా అండా. ఎట్లా అంటున్నావు? ఆ సినిమాలో అల్లు అర్జున్ వేస్తే అంత హీరో లాగా చూసిండ్రు, నేనేస్తే అట్లా మాట్లాడుతాండావు? అల్లు అర్జున్ చేస్తే పాట అంటారు, నువ్వు చేస్తే గాడిదలాగా ఉంది. లే కేశవా, చెప్పనా? ఏంది ఆ పిల్ల అల్లు అర్జున్ చేసే పాట నేను చేసే గాడిదలాగా ఉందంటుంది. మళ్ళీ నువ్వు దోకుతా ఉంటే గాడిదలానే ఉందని అనిందనా? అట్లానా? మళ్ళీ చెప్పలే కదా వై నువ్వు నాకే. ఇవల్లే నేను నీ మీద మనసు పన్నా, అందుకే నీకు ఐ లవ్ యూ చెప్దామని ఇట్లా వచ్చిన. చెప్పు. ఫస్ట్ ఆ చెయ్యి చక్కగా చేపించుకొని రా, తర్వాత ఐ లవ్ యూ చెప్పుదువు కానీ నాకు. నువ్వు అయినా నా సై మీద పడిందేమే నీ కన్ను. సై ఉంటేనేమే పుష్పగాడు ఒంటి చేత్తో తిరుగుతాడు. ఫస్ట్ ఆ చెయ్యి మెడ రెండు చక్కగా చేసుకొని వచ్చి చెప్పు, అప్పుడు ఆలోచిస్తా. ఈడోడు పనికి మాలిన కొడుకు, బట్టలు తుద్దామంటే అప్పుడు ఎండవాడి సస్తా అంటాడు. ఆ పిల్ల చెయ్యి మెడకాయ అంటుంది. వాళ్ళ బాబు ఆ పిల్ల చెప్పింది కరెక్టే కదనా? మరి నేను చిత్తూరు కాదు, పుత్తూరు కాదు, అన్ని ఊర్లు తిరిగిన, యా కట్టు కూడా నిలబడదులే ఈ చెయ్యికి. అవునా? అది నరాల్లో నుంచి, అది టెంపరేచర్ నుంచి సొట్టు పోతుంది కట్టు కట్టుదాం. సరేలే ఉండలే, ఆ పిల్లని మాట్లాడిద్దామా? శ్రీవల్లి ఉండి చెప్తా. ఉండ కాదా, యాటికి మే డబ్బా పట్టుకొని పోతున్నావు బట్టలు వేసుకుని? మా నాయన బట్టలు ఉతకని పోతున్నా, తిడతాడు. సరేలే, మరి నాకు కూడా 2 అంగీలు ఉన్నాయి, కేశవకంతా ఇచ్చి పంపిస్తున్నా. నేనెందుకు ఉతుకుతా నీ బట్టలు? నాకేం పని లేదా ఏమి? అంటే నువ్వు నన్ను ప్రేమించలేదా అమ్మే? ఎవరు చెప్పినారు నేను ప్రేమిస్తాను? తేడా లేదు. లే కేశవ, చెప్పనా? ఏంద్రా ఇది? మన ఊర్లో ఈ డొక్కల మకంది ఇది ఒక్కటే ఉందని దీన్ని లవ్ చేస్తే మాట అంటే నా చెయ్యి అంటది. అది ఏందానా? ఆ పాపని అడిగి లేదనిపించుకుంటావు. ఆ పాప చూసి అంత బాగుంది, ఒకటేసరే నువ్వు డొక్కల మకంది నువ్వు బాగాలేదంటావు. ఆ పిల్ల చూసి ఇంత అందంగా ఉంది. అయ్ ఏమరా, ఏమన్నా తేడా గీడా కొడతాండావా ఏమి? అదేం లేదనా? మరి అందుకే ఆ పాప నీకు అందం కనిపించిన. ఊర్లో పెళ్లి కాంది అది ఒక్కటే ఉండేది. ఇంకా ఈ పిల్లి కూడా యాదన్న ఇంటికి గంట పడింది అనుకో, ఇంకా పుష్పగాడికి పెళ్లి ఉండదు. సరేలే, మనం ఫస్ట్ పోయి ఆడ బేల్దారి పడికి పోదాం రా, మరి లేట్ అయితే దుడ్డు లేడు మేస్త్రి. లే బరగా దొందలుగా ఎత్తరా నీ అక్క. మరి మేస్త్రి చూసే సొట్టనా కొడుకొని పండ్లోంచి తీసేస్తాడు. పెట్ట సరిగా పెట్టాలి, తైలకాయ సొట్ట పోతాండి. అదే శ్రీవల్లి పోతుందనా? దింపరా 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 మే శ్రీవల్లి. శ్రీవల్లి యాటికి అట్లా పోతాండా? ఒక మాట కూడా నన్ను మాట్లాడుకోకుండా. నేనెందుకు మాట్లాడిస్తారా నిన్ను? యాటికి ఇడుస్తాండావే? యా ఊరు పాడైపోయినదిరా పుష్ప, పనికి ఎక్కినావు? ఏంది లేదు మే, ఇప్పుడు అదేందో ప్రేమికుల దినోత్సవం అని వస్తుందంట, అందుకే ప్రేమించిన వాళ్ళకి ఏమైనా గిఫ్ట్ ఇవ్వాలంట. అందుకే నేను బేల్దారి పనికి ఎక్కినా.
నీకు కనీసం ఒకటి పేరెంట్ లవ్లీ అన్న తెచ్చిద్దామని. నువ్వు నీ బతుకు ఎవరైనా ప్రేమించిన అమ్మాయికి పేరెంట్ ఇస్తారా? సర్లే కానీ ఆ. ఎందుకు నేను ఆడ పని చేస్తా అంటే ఆటికి వస్తావు, నేను ఆడ తిరుగుతా అంటే ఆటికి వస్తావు. నువ్వు కూడా నన్ను ప్రేమిస్తున్నావు కదా. ఎవరు చెప్తున్నారా నేను నిన్ను ప్రేమిస్తానని? మరి నేను ఈడ పని చేసే కాడికి కూడా ఎందుకు వచ్చినావు? నాకు ఆడ పని ఉంది పోతాండా. నిన్ను చూసాకైతే రాలేదు కదా నేను. లవర్స్ డే అంట, ఒకరొకరు చూసుకొని మాట్లాడుకొని గిఫ్ట్లు ఇచ్చుకుంటారంట. మరి రేపు నువ్వు ఎక్కడ ఉంటావు చెప్పాల నాకే కరెక్ట్ గా. నేను రేపు ఇంట్లో నుంచి బయటికి రాను. మా నాయనకి తెలిస్తే చంపేస్తాడు. నాకు ముందే ఈ ప్రేమలు అవంటే పడవు స్వామి. నేను బయటికి కూడా రాను. అయినా ఏంది ఇంతలో పుష్పానికి ఐ లవ్ చెప్తాడంటే నాకు ప్రేమలు పడవంటావు. అయినా మా నాయన యా సంబంధం చూస్తే ఆ పిల్లోల్ని చేసుకొని నేను పోతా ఉంటా. అంటే మరి నన్ను లవ్ చేయటం లేదా నువ్వు? ఏడా లేదురా చేయలేదు నేను. అయ్యో నాకు ముందే ప్రేమలు పడవు. వద్దు స్వామి. అయ్యో రామ అంత బాధపడుతున్నా నువ్వు? కాదే ఆ శ్రీవల్లి అది ఎట్లున్నా కూడా దాన్ని ఇష్టపడి లవ్ చేసి అది నాకు నేనంటే ఇష్టం లేదని చెప్తాంది. అవునా? అట్లా చెప్పింది. నా లవ్ ఫెయిల్యూర్ అయిపోయిందిరా. అయ్యో ఏనా అంత పని చేసింది? ఎంతగా ప్రేమించి ఎంతగా ఎండబడినావు నువ్వు. ఇంకా అది పోయి సిమెంట్ గా కంపెనీలో ఎత్తుదాం రానా పోదాము. ఒలే ఆ మేస్త్రికి చెప్పు, గంప తల మీద పెడితే ఇట్లా పడతాండి, ఈడ పెడితే ఇట్లా పోటీకి పోతాంది సిమెంట్. ఆ మేస్త్రికి తెలిస్తే నన్ను తిట్టుకొని సస్తాడా. నా లవ్ ఫెయిల్యూర్ అయింది, నేను ఇంకెవరు కనపడను. బాయ్రా బారా. దీనికి సరిగ్గా గంబు భుజం మీద నిలబడదు, తలకాయ మీద కానీ సరిగ్గా నిలబడుతుంటే జారిపోతుంది. వీనికి అవసరమా లవ్ గివ్? నేనన్నా పొయ్యిరంత సిమెంట్ పని చేసి నా లవర్ కి మంచి గిఫ్ట్ తీసిపోతా. ఎంతసేపు అయింది వీళ్ళకి. ఈ పుష్ప గాని మాట అంటే లెక్క జమ లేకుండా పోతుంది. గంట ముందు చెప్పిన టయానికి రావాలని. ఏం నా కొడుకులు అందరూ ఇట్లాంటి వాళ్ళు తగులుతుండారు. వచ్చిండారు అందరు? వచ్చినారంతా వచ్చినారు. పుష్ప ఏమి అంత తొందరగా పిలిచినావు? ఏమి ఈరోజు ఫిబ్రవరి 14, అందుకే మిమ్మల్ని రమ్మంటే. కాదబ్బా ఫిబ్రవరి 14 అయితే ఏమి మీరు ముసలోళ్ళు, మీకు తెలుసు ఈ రోజు ప్రేమికుల దినోత్సవం అంట. అబ్బా మాకు తెలియదు చూడు. మళ్ళా నువ్వు మత్తి చేయొచ్చు మాకు తెలుస్తుంది. అదంతా వదిలేయండి. నువ్వు ఓట్లకు వచ్చి ఆమెను లవ్ చేసినావు లేదా? చేసినాం. అప్పుడు ఆమె నిన్ను లవ్ చేయలేదు. నువ్వు లవ్ లో ఫెయిల్ అయినావు. సీనానా నువ్వు ఆటోలో డైలీ బాడికి తిప్పుతావు కదా, ఆమెకు 2 సార్లు లేవు చెప్పినావంట. మరి ఆమె చూసినా మరి నువ్వు లవ్ ఫెయిల్ అయినావు. ముసలాడా ఎన్నగొట్లు కాసుకునే కాడ ఆయమ్మ మా అత్తకి చెప్పినాడంటే ఐ లవ్ అని. ఆయమ్మ కూడా ఈయన మకం చూలే, ముసలోని మకము చూసావా పులి బిడ్డ? ఈ ఆడ జాతంతా మనల్ని ఎవరు ఆయమ్మ ప్రేమించలే కనుక ఈ అమ్మగారులు ఈ రోజు లవర్స్ డే రోజుని ఆడైనా లవ్ జంటలు కనిపిస్తే పెళ్లి చేసి పారేయాల, పెళ్లి చేసేయాల. ఎవరు లవ్ చేసుకోకూడదు ఈ రోజు. రారా రారా పులిబిడ్డ వేసుకోరా, రారా శర్మాస్ వేసుకో. పెట్టుకోరా. పదండి యా పార్కులో, ఫస్ట్ మన పార్కులో పోదాం. ఆడ యా జంట కనిపిస్తే ఆ జంటకి పెళ్లి చేసేయాల. నేను చెప్పినా మీరు వినకూడదు, నేను వద్దన్నా కూడా మీరు వినకూడదు. లే పెళ్లే చేయాల. పదండి. పుష్ప గారిని నువ్వు ప్రేమిస్తావు అనుకుంటే నువ్వు నన్నే ప్రేమించినావు. ఆ సొట్టోడిని ఎవరు ప్రేమిస్తారు? నల్లగున్న అంతో ఇంత చందమామల మచ్చలాగా నువ్వే ఉన్నావు. నిన్నే లవ్ చేసిన. అవునా? దానికేనా పుష్ప గారిని సిమెంట్ కంపెత్తుతున్నా కూడా జారిపోతున్నవాడు. అవును, నేను కూడా చూసినా కదా. ఐ లవ్ యూ రోజా. అందరూ గులాబీ పూలు తెస్తే నువ్వు తంగిడి పూలు తెచ్చి ప్రపోజ్ చేసినావు. లవ్ యూ టు రాజా. అందుకే మళ్ళీ అంత బాగున్నాయని పూలు అదే మనం పిక్కొచ్చి ఇచ్చిన. థ్యాంక్ యూ రాజా, లవ్ యూ టు. పూలే కాదు, పూల్లో ఏముంది, నేను ఇంకో గిఫ్ట్ కానీ తెచ్చినాను రోజా. అదో ఎండి చైన్ నీ కోసము అదే పని తెచ్చినావు. వెళ్దారు పని పోయి తెచ్చిన. బంగారం లాంటి నువ్వు ఉండగా ఇది నాకెందుకు రాజా? నువ్వు ఉన్నావుగా బంగారం లాంటి, చాలు. నిన్ను చూడక ముందర తెలియదులే ఇంత అందము ఉన్నదని, నిన్ను చూస్తూనే ఎంతో అందము. ఈ ప్రేమ కోసము
నిన్ను చూడక ముందర తెలియదులే ఇందము ఉన్నదని నీ కోసం జీవించన చిలుక నీ కోసం గుండెల్లో ఉంటావు చిలుక. సర్మాస్ ఆడి ఎవడు నల్ల కళ్ళగొడ్డిలాగా ఆడ పార్క్ లో చూడు ప్రేమించుకుంటున్నారు. ప్రేమికులు రా, పోదాం. ఈ పుష్పకి ప్రేమికులు అంటే నచ్చదు కదా. ఉండు రే టాలే రే బారగా రాలే నా కొడక. పుష్ప ఏం ఇట్లా వచ్చినావు? ఏంది కాదరా ఏం చేస్తున్నావు? ఎవరు ఈ అమ్మ? ఇప్పుడు లవర్స్ డే దానికి మేము లవ్ చేసుకుంటున్నాం. లవ్ ఈ పుష్పగాడు లవ్ ఫెయిల్ అయిన తర్వాత ఎవడు లవ్ చెయ్యకూడదు. అది నువ్వు గాని ఎవరైనా గాని అది గట్టిగా చెప్పు. ఏ లవ్ చేయొచ్చు ఎవరైనా. ప్రేమ జంట నా కంటికి కనిపిస్తే బీపీ 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 ఎక్కుతుందిలే మా పాపా. మరి ఆదకి చెప్తాడా ఆ ముసుగుత్తి. పుష్ప అది నా లవర్, ముసుగు నువ్వు తీమనే లేదు. ఈ రోజు ఎవరి లవర్ అయినా కూడా నాకు హక్కు ఉంది ముసుగు తీపిచ్చేకి. ఏమ్మా ముసుగు తీయమ్మా. నేను ప్రేమించిన పిల్ల తీయొద్దు. రే మర్యాదగా తీసుకోలేదబ్బా. నేను లవ్ చేసి ఏమిరా పుష్ప ఇంటికి కూడా వచ్చినావా? ఏమరా కేశవా ఆ పాపని లవ్ చేస్తాండది నువ్వా? అవును పుష్ప, నిన్ను ఆ పాప లవ్ చేయలేదంటే నన్ను ప్రేమిస్తావుంది అది. అవునులే నన్ను చేయలేదంటే నిన్ను చేస్తాదని. నాదే పాడు బుర్ర అర్థం కాలేదు. ఎంత పని చేద్దామే శ్రీవల్లి. నా గుండె పగిలింది, నా గూడు చెదిరి అది ఎవరిని లవ్ చేసింది? నా ఎనుకున్నోన్ని. వాళ్ళిద్దరికి ఫస్ట్ తాళిబట్టు కట్టిస్తాను. నా కొడకలే ఈ పుష్పకి చెయ్యి సొట్ట పైన సొట్ట నా కొడుకన్నా కూడా నేను బాధపడలే. నా వెనకే ఉండిలే నా చేనులో గడ్డే మేస్తావా? ఎట్లా చేస్తావా? ఏంది శ్రీవల్లి, నేను పతివర్తని, నేను ఎవరిని లవ్ చెయ్యను. మా నాయనకి తెలిసి నరకుతాడు, కైమా కొడతాడని అన్ని సుళ్ళు కూతురు ఈ తారు డబ్బా నా కొడుకు కోసం చెప్పినావే. మళ్ళీ వాడిని లవ్ చేస్తా నీ కొట్టాలి. వాడిని నువ్వు ప్రేమించలేదని మన ఇద్దరం ప్రేమించుకుంటున్నామని వాడు కుళ్ళు పోసుకొని మన వాళ్ళందరూ పిలుచుకొని వచ్చినారు కొట్టేకి మనల్ని. పెళ్లి చేయకూడదు. అది కడతా నిన్న మునగ నాకేముంది, నీళ్ళ మునగ నాకు సలేమి వానేమి వంకేమి నువ్వే వెళ్ళరా కట్టు. అవును రోజా ఇదేదరా ఇది అమ్మా తండ్రి. ఏదిరా పెళ్లి పెట్టడం లేకుండా వాడికి మొక్కుకుంటుంటారా? పోయిరా పోయాడు ఉండండి. మనం ఇంకా పార్క్ దండుకున్నా రా, పోతారా మనం. పుష్ప ఇగో మనం చేసిన పెళ్లి అయిపోయా, మనము పెళ్లి అయిపోయినాం లవ్ లో, అందరూ పెళ్లి అయిపోయినాము. ఇంకో పార్క్ హలో ఫ్రెండ్స్, ఈ వీడియో మిమ్మల్ని అందరూ సరదాగా నమ్మించడానికి. మనకి లవర్స్ డే అంటేనే నాకు నచ్చదు, కానీ ఇది మిమ్మల్ని జస్ట్ ఫర్ ఎంటర్టైన్మెంట్ కోసం తీసింది, అంతేగాని ఎవరిని కించపరచడానికి అయితే కాదు. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, 10 మందితో పంచుకోండి. మరొక వీడియోతో మరీ కలుద్దాం. మీ వీరా, బాయ్.